10 ఏళ్ల క్రితం సంక్రాంతికి ముందుగానే వచ్చిన సినిమా వన్ నేనొక్కడినే. సూపర్ స్టార్ మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆడని ఆ సినిమా మాత్రం యుఎస్ లో మాత్రం హిట్ చేశారు. ఆ తర్వాత సుకుమార్ మహేష్ తో మరో సినిమా చేయాలని అనుకున్నారు. పుష్ప సినిమా ప్లేస్ లో సుకుమార్ మహేష్ సినిమా పడాల్సింది, కానీ అది సెట్ అవ్వలేదు. మహేష్ తో డిస్కషన్ లో ఉన్నా సరే మధ్యలోనే వచ్చి అల్లు అర్జున్ తో సినిమాలు అయితే అనౌన్స్ చేశారు సుకుమార్. ఆ టైంలోనే మహేష్ కూడా సుకుమార్ తో సినిమా ఆగిపోయిందని ట్విట్టర్ లో చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కాస్త దూరం ఉంది అన్న టాక్ అయితే నడిచింది. అయితే పుష్ప 1 ఆ తర్వాత ఈ మధ్యనే వచ్చిన పుష్ప 2 తో సుకుమార్ పాన్ ఇండియా హిట్ అయితే అందుకున్నారు. ఈ గ్యాప్ లో మహేష్ సుకుమార్ మధ్య ఉన్న దూరం కూడా పోయింది. ఇప్పుడు మహేష్ సుకుమార్ రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారు. లేటెస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ గారు రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేయడమే కాదు, ఇంప్రెసివ్ గా ఉందని కూడా చెప్పారు. దీనికి సూపర్ స్టార్ మహేష్ కు సుకుమార్ కు కూడా థ్యాంక్స్ చెప్పారు. 10 ఏళ్ల క్రితం సినిమా తీసి ఆ తర్వాత ఎప్పుడు పెద్దగా మాట్లాడుకున్నట్టు కూడా అనిపించని సుకుమార్ మహేష్ ఇలా రెగ్యులర్ గా టచ్ లో ఉండటం ఫ్యాన్స్ ని అయితే అలరించింది. ఎలాగో పుష్ప 2 తో నేషనల్ వైడ్ గా సుకుమార్ స్టామినా ఏంటో ప్రూవ్ అయింది. సో రాజమౌళి తర్వాత మహేష్ మరోసారి సుకుమార్ తో పనిచేసే ఛాన్స్ కూడా ఉంది. మహేష్ ప్రెజెంట్ రాజమౌళి సినిమాకు డేట్స్ అయితే ఇచ్చేశారు. 3 ఏళ్లు తన టైం ని ఇచ్చిన మహేష్ రాజమౌళి సినిమా మీద పూర్తి ఫోకస్ అయితే చేశారు. ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ కూడా ట్రై చేస్తున్నారు. రాజమౌళి సినిమా పూర్తి కాగానే సుకుమార్ గారి సినిమా ప్లాన్ చేస్తే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్పేయొచ్చు. సూపర్ స్టార్ మహేష్ సినిమాల ప్లానింగ్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక నుంచి అన్ని సినిమాలు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అనేలా ఉన్నాయి సూపర్ స్టార్.